ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. కీర్తన గ్రంథము 136వ అధ్యాయము 4వ వచనము. ఆశ్చర్యం వేరు, మహాశ్చర్యం వేరు. ఆశ్చర్య కార్యాలు అంటే మనం కొంతవరకు అర్థం చేసుకోగలం. మహాశ్చర్య కార్యాలు అంటే అవి మానవ శక్తితో జరిగేవి కావు, పూర్తిగా దేవుని శక్తితో మాత్రమే జరిగేవి. ఉదాహరణకు ఎర్ర సముద్రం 2 పాయలుగా మారిన సందర్భాన్ని చూస్తే అసలు సముద్రం ఎక్కడన్నా 2 పాయలుగా మారగలదా? సముద్రంలో ఉన్న భూమి ఎవరికైనా కనబడగలదా? ఎక్కడా ఎప్పుడూ జరగని ఈ మహా అద్భుతమైన కార్యాన్ని నా దేవుడు మాత్రమే చేయగలడు. బైబిల్ గ్రంథంలో రాయబడిన ఏ కార్యం కూడా సాధారణమైనది, మానవుడు అర్థం చేసుకోగలిగేంత చిన్నవి కావు. మహా ఆశ్చర్యమైన దేవుని కార్యాలవి. ఆయన ఒక్కడే చేయగలడు, ఎందుకంటే ఆయనే నిజమైన దేవుడు కాబట్టి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.